మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులను మనం చూస్తున్నాం. ఈ ఈ యొక్క భక్తుల ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఆ భక్తులను బట్టి మనం ఆ విధంగా జీవించే వారమై ఉండాలి. ఇప్పుడు ఒక ఇద్దరు భక్తులను మనం ఆలోచన చేస్తే మనకందరికీ తెలుసు. యోసేపు ఐగుప్తు దేశానికి దేవుడు ఆయనను ప్రధానమంత్రిని చేశాడు. ఎవరిని? యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. నిజంగా చెప్పండి, రాత్రికి రాత్రే యోసేపు ప్రధానమంత్రి అయ్యాడా ఐగుప్తు దేశానికి? రాత్రికి రాత్రే ప్రధానమంత్రి అయ్యాడా? కాలేదు. ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవ్వడానికి ముందు ఎన్నో కష్టాల పాలయ్యాడు. నానే వాళ్ళ నుంచి ఆయన ఇబ్బందులు పడ్డాడు, దెబ్బలు పడ్డాడు. ఆయన బంధువుల నుంచి ఆయన ఇబ్బందుల పాలయ్యాడు. ఆయన ఆ దేశంలో ఒక పనివాడిగా పోయిండు. ఆ దేశానికి ఆయన ఒక బానిసగా పోయిండు. ఒక పనివాడిగా ఐగుప్తు దేశానికి యోసేపు అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత కూడా నిందల పాలయ్యాడు. అమ్మబడిన తర్వాత కూడా ఆయన చెరసాల పాలయ్యాడు. ఎన్నో ఇబ్బందులు, చెప్పడానికి కూడా వీల్లేని ఇబ్బందులు యోసేపు అనుభవించాడు. కానీ యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. యేసయ్యా, నువ్వే నాకు తోడై ఉన్నావు అని ఆయన మీదనే ఆయన ఆధారపడ్డాడు. అందుకే ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు యోసేపును ఏమి చేశాడు? ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా! ప్రధానమంత్రిని చేశాడమ్మా. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన రాత్రికి రాత్రే నిన్ను నన్ను దీవించాడు, రాత్రికి రాత్రే ఆశీర్వదించాడు. ఆయన కొన్ని ప్రయాణాలు మనం చేయాలి, కొద్దిగా మనం నడవాలి. కొన్ని ఇబ్బందులనే ప్రయాణాలు, కొన్ని కష్టాలనే ప్రయాణాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం అనుభవించాలి. యోసేపు అనుభవించాడు. ఒక సమయం వచ్చింది, ప్రధానమంత్రి అయ్యాడు. అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మారిపోయాడు యోసేపు. ఈరోజు దేవుని యొక్క ప్రియబిడ్డలారా, మరి నీవు నేను అదే విధంగా మనం దావీదు మహారాజు మనకందరికీ తెలుసు. దావీదు మహారాజు ఎవరండి? ఆయన ఒక గొర్రెల కాపరి. ఆయన గొర్రెలను కాచుకునే ఒక వ్యక్తి, ఒక కాపరి ఆయన. కానీ దేవుడు ఆయనను ఏం చేశాడు? మహారాజును చేశాడు. దావీదును గొర్రెల కాపరి అయినటువంటి దావీదును దేవుడు మహారాజును చేశాడు. మరి దావీదు రాత్రికి రాత్రే మహారాజు అయ్యాడా? రాత్రికి రాత్రే గొప్పోడయ్యాడా? కాలే. ఆయన కూడా ఎన్నో శ్రమల పాలయ్యాడు. ఆయన ఎన్నో ఇబ్బందుల పాలయ్యాడు, ఎన్నో కష్టాల పాలయ్యాడు. కానీ దేవుణ్ణి ఆరాధించడం మానలేదు, దేవుణ్ణి స్తుతించడం మానలేదు, దేవుణ్ణి ఘనపరచడం మానలేదు. దేవుని సన్నిధిలోనే ఎదిగారు వాళ్ళు. అందుకే దావీదు ఏమయ్యాడు? మహారాజు అయ్యాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనలను కూడా దేవుడు దీవిస్తాడు, మనలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఒక సమయం, ఒక టైం మనకున్నది. ఆయన దీవించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం ఉన్నది, ఆ సమయం దగ్గరికి వచ్చింది. అయితే మనం కొన్ని ప్రయాణాలు చేద్దాం. వెనుకకు పోకుండా, పడిపోకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా కొన్ని ప్రయాణాలు చేద్దాం.